కడప జిల్లా మైదుకూరు పర్యటనలో వైఎస్ షర్మిలకు షాక్ తగిలింది. సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్న ఆమెకు ఓ యువకుడు జలకిచ్చాడు. షర్మిల మాట్లాడుతుండగా యువకుడు జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. జగన్ పథకాలను చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో దమ్ముంటే మైక్ లో మాట్లాడాలని దగ్గరికి పిలిచి మరీ షర్మిల మైక్ ఇచ్చారు. మైక్ తీసుకున్న వెంటనే ఆ యువకుడు వైఎస్ జగన్ చేసిన మంచిని వివరించారు. కడప యువకులకు చెప్పినవన్నీ జగన్ చేశాడని చెప్పారు. పాదయాత్రలో ప్రజలకు అండగా ఉంటానని జగన్ చెప్పారని, ఇవాళ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. సీఎం జగన్ కు వైఎస్ షర్మిల కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. దాంతో ఆమె కంగు తిన్నారు. 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. మా ఈ సమస్యలు ఏముంటే మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కానలేవే అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు, మీరు వచ్చారు. మీ మీద మాకైతే రాజశేఖర మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కారణం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన ఉన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క, తప్పకుండా మీరందరూ మాతో కలిసినట్టు అందులో రండి, అభివృద్ధి చేసుకున్నామక్క.